హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బీరకాయతో చాలా రుచికరమైన మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా మసాలా వేసి గుజ్జులా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అన్నంలోకి, చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిని బీరకాయ కర్రీ అని, బీరకాయ గుజ్జు అని కూడా అనొచ్చు. ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాణలు పెట్టి 2 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక తాలింపు వేసుకుని, తాలింపు చిటపటలాడిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయను వేయాలి. అలాగే కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజు టమాటాలను వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారం వేసి మరోసారి కలుపుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. మధ్యలో కలుపుతూ బీరకాయ ముక్కలు కొద్దిగా ఉడికే వరకు ఉడికించాలి. బీరకాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. కర్రీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువగా పోయకూడదు. బీరకాయ ముక్కలు బాగా ఉడికి కర్రీ కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాలి. కర్రీ కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులో 3 స్పూన్ల మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఈ మసాలా పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే మా ఎండు రొయ్యలు, చింతచిగురు కర్రీ వీడియో చూడండి. లేకపోతే దాని లింక్ను బయోలో ఇస్తాను. మసాలా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఉడికించాలి. కర్రీ చిక్కగా ఉంటే మసాలా బీరకాయ ముక్కలకు బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ. చివరగా కొత్తిమీర ఉంటే సర్వ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేకపోవడంతో నేను వేయలేదు. ఇప్పుడు ఈ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మీరు కూడా ఒకసారి ఈ విధంగా బీరకాయ కర్రీ లేదా బీరకాయ గుజ్జు చేసి చూడండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.